హలో హాయ్ అందరికీ. మార్నింగ్ లేచిన పొద్దున టైం వచ్చేసి 5 అవుతుంది. ఈరోజు మన క్యాటరింగ్ కానీ ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించాలన్నమాట. అయితే ఇక ఫ్రెష్ అయ్యి పోతున్నా. ఇప్పుడే ఆడికి పోయిన తర్వాత మొత్తం చూపిస్తా. మన గోదాం ఏమో చెంపపేటలు ఉంటుంది, నేనేమో కర్మంగట్లో ఉంటా. ఇక మనోళ్ళు ఆడ లేచిరా లేవలేదా చూడాలి పోయా. కొందరు ఉంటారు ఇక అన్నీ మన విషయాలన్నా జర గేట్ది ఏముండదా నాకు ఎప్పుడు జుమ్ము అదేనా. ఇక ఎడుకోతున్నావా? పొద్దున స్నానం చేసిన ఇంటికి పిల్లలు ఉంటారు. ఇడు ఇంకా లేవలేదు. ఇగో ఎట్లా వండింది చూడు. ఇదే మన గోదాం. ఫస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి, మొత్తం కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత చూపిస్తా. ఇవన్నీ తీసేసి కిరాణా సామాన్ అయితే పెట్టుకుందాం. ఫస్ట్ కిరాణా సామాన్ చెక్ చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి, ఐటమ్స్కి సంబంధించినవి లేవా ఉన్నాయా, ఇలా అన్నీ పోసి పెట్టుకుంటాం. గరం మసాలాలు, జీలకర్ర, ఆవాలని. ఈరోజు నుంచి ఫుల్ వీడియోస్ మొత్తం తీయాలనుకుంటున్నా. మా క్యాటరింగ్ దగ్గర ఏమేమి చేస్తాం, ఏం కథ, ఐటమ్స్ అన్నీ. వచ్చిన 10 నిమిషాలకి శ్రీకాంత్ అన్న వచ్చింది ఇప్పుడే. 100 మెంబర్స్కి వచ్చేసి అర్ధ కిలో శనగ, కిలోన్నర కందిపప్పు. వచ్చాడే ఫస్ట్ పప్పు పెట్టుకోవాలన్నమాట. కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి. శ్రీకాంత్ అన్న సాంబార్ ముక్కలు కదా, టమాటాలు సరిపోతాయి ఆయన అవే. సాయిగాడు నీట్గా స్నానం చేసి కట్ చేస్తుంది మొత్తం. సాంబార్ ముక్కలు, టమాటా కట్ చేసినాం. టమాటా చట్నీకి టమాటా చట్నీ, సొరకాయ చట్నీ. గరం సాంబార్ అయిపోయింది. ఒకవేళ సాంబార్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, చూపిస్తా. పన్నీర్ కర్రీ ఇప్పుడే ఆలుగడ్డ అయిపోయిందా అన్న. వెజ్ బగారా, టమాటా పప్పు, పాలకూర పప్పు, సాంబారు, రెండు రకాలు ఉన్నాయి. వైట్ రైస్ 70 మందికి వచ్చేసి 7 కిలోలు వైట్ రైస్. గులాబ్ జామ్, రావులు అన్నీ ప్యాక్ చేసి వెళ్ళి పోవాలి, కొంపల్లి పోవాలి. ఇలా ఐటమ్ అన్నీ ప్యాక్ చేసుకొని సుచిత్ర పోతారు ఇప్పుడు ఆటో వేసుకొని. అదే మన ఆటో, మన రాహుల్ బాయ్ ర్యాంప్ కొడతాడు మంచిగా. ఏ చిన్న చలో అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తారు. స్టార్ట్ అవుతుంది ఇప్పుడు.